కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమరవీరులందరినీ తలుచుకుంటూ జరుపుకునే దినోత్సవమే స్వాతంత్ర్య దినోత్సవం. ముందుగా ఈటీవీ అభిరుచి యంగ్ షెఫ్ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో మనతో పాటు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేస్తుంది నిహారిక. సో లెట్స్ వెల్కమ్ నిహారిక. హాయ్ నిహారిక. హాయ్, ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అరే ఇంత సన్నగా ఉన్నావు, అసలు ఏమైనా తింటావా? తింటా కానీ లావను. అలా ఎలా? అంతే, కొంతమంది ఉంటారు కదా అలానే. సో నేను చూడంగానే ఒక 2 లైన్స్ చెప్పాలనిపిస్తుంది, చెప్పేనా? చెప్పు, లేట్ ఎందుకు. నింగిన మెరిసే నెలవంక నేలకి దిగి వచ్చి నవ్వింది నీలా నిహారిక, ఇప్పుడు నువ్వు నా హారిక. బాబాయ్, నీకేమైనా ఇండిపెండెన్స్ డే చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయా? ఏం లేవు, అంటే చిన్నప్పుడు స్కూల్ డేస్లో జెండా ఎగరేస్తారు, బిస్కెట్స్, చాక్లెట్స్, అవి మాత్రమే తెలుసు. అందుకోసమే వెళ్ళేదాన్ని కదా నువ్వు స్కూల్. కల్చరల్ యాక్టివిటీస్లో డాన్సెస్ ఇట్లా పార్టిసిపేట్ చేస్తూ ఉండేదాన్ని. సో అవి మెమరీస్. భరతమాత ఉంటుంది కదా, నేను భరతమాతగా నుంచి ఉంటే నా వెనక చుట్టంతా ఒక అబ్బాయిలు ఒక 5-6 మెంబర్స్ నా చుట్టూ డాన్స్ వేశారు. ఓహో, అది ఒక మెమరీయే కదా. ఓకే, సో ఇవాళ ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఏ రెసిపీ చేయబోతున్నావు? సూజీ డ్రై ఫ్రూట్స్ హల్వా. ఏం చేయాలి? ఫస్ట్ కడాయి ఇస్తే నేను వెలిగించి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ నెయ్యి వేసేసుకున్నాం, తర్వాత ఇవి వేయించుకుందాం. ఏంటవి? అది జీడిపప్పు ఒకటే ఉందా? డ్రై ఫ్రూట్స్ అన్ని. కొన్ని మనం పక్కకి తీసుకుందాం. ఇవి నెక్స్ట్ రవ్వ వేసుకుందాం, సుజీ రవ్వ. నెక్స్ట్ మనం పూల్ మక్కానా పౌడర్ వేసుకుందాం. ఓ, నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు అన్ని కలిపి ఇలా మిక్స్ చేసేసి. ఓకే, నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు? పవన్ కళ్యాణ్. ఏ మూవీ ఇష్టం పవన్ కళ్యాణ్? అన్ని మూవీస్ ఆల్మోస్ట్ ఇష్టమే, బట్ తొలి ప్రేమ బాగుంటుంది. ఇండియన్ ఫ్రీడమ్ ఇలా వీటికి సంబంధించిన మూవీస్ ఒక 3 చెప్పు. ఖడ్గం మూవీ ఒకటి ఉంది. ఇంకా ఏమున్నాయి అంటే గుర్తు రావట్లేదు. సడన్గా అడిగితే మూవీస్ గురించి అయినా చెప్పడానికి కష్టమే కదా. అరే నీకు ఏ టాపిక్ బాగొచ్చు చెప్పు. చెప్పాక ఫస్ట్ ఆన్సర్ ఖడ్గం అని, తర్వాత ఇంకో 2 చెప్పు. అంటే ఇంకో 2 ఇది అయ్యేలోపు చెప్తా. ఓకే, ఆలోచించి. సరే, నీకు కొంచెం టైం ఇస్తున్నాను. ఎలా అయినా ఇది వేగిపోయినట్టుంది కదా? వేగిపోయింది. మనం పాలు వేసుకుందాం దీంట్లో. నెక్స్ట్ వాటర్ పోయాలి. ఓకే, సో ఎంత కావాలో చూసుకో. ఓకే, ఇదంతా ఇప్పుడు ఉడకడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. ఓకే, సో నిహారిక, నువ్వు ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు? నేనా? ప్రెసెంట్ అయితే మోడలింగ్ చేస్తున్నా. దాంట్లో కొంచెం ఇంకా పర్ఫెక్ట్ కావాలనుకుంటున్నాను. ఓకే, సో మోడలింగ్ అంటే యాడ్స్గా, ఫ్యాషన్ షోస్. సో ఇంకేమి మోడల్ ఫాలోయింగ్ బాగానే ఉంటుంటుంది. ఏమో మనకు అవన్నీ పట్టించుకోం. అంటే అలా వదిలేస్తారు అనమాట? అలా ఏం కాదు, ఎవరైనా బాగుంటే చూస్తాం కొంచెం అట్లా. సో కరెక్ట్గా నీకు ఎలాంటి అబ్బాయి హస్బెండ్ రావాలనుకుంటున్నా చెప్పు. ఎప్పుడు ఆలోచించలేదు, బట్ నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. సో ఇప్పుడు ఆలోచించు. కేరింగ్ కావాలి, నా మీద అండర్స్టాండింగ్ ఉండాలి ఫస్ట్ ఇద్దరికి. అయితే అసలు రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. అంటే గర్ల్స్ కదా, బాయ్స్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో అది ఉండకూడదని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి చూడడానికి ఎలా ఉండాలి? బాగుండాలి, నాకు సెట్ అయ్యేలాగా. అంతేనా? నాకంటే కొంచెం హైట్ ఎక్కువ ఉంటే చాలు. ఇంకా బాగుండాలి, అంటే నా పక్కన నుంచి ఉంటే ఇద్దరిది ఈడు జోడి బాగుంది, సూపర్ అని చెప్పాలి. అబ్బా, అంటే ఇప్పుడు ఎవరైనా చూసినా ఒక్క నిమిషం పక్కన బాగున్నారా లేదా అని చూసి అప్పుడు ఫిక్స్ అవుతావా? అట్లా ఏం కాదు, ఎవరైనా సరే ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఉండేది, అబ్బాయిని చూసుకుంటారు కదా, చూసేది దేనికి సెట్ అవుతారా లేదా అనే కదా. నేను కూడా అంతే. బాగా ప్లాన్ చేసుకుంటుంది. సూపర్. ఓకే, సో ఇది దగ్గరకు వచ్చేసినట్టుంది, ఒకసారి చూడు. మరి నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి? నెక్స్ట్ మనం ఇది అయిపోయింది కదా, షుగర్ వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ యాలకుల పొడి వేసుకుందాం.
మిక్స్ చేసి. ఈలోపు నేను నీకు క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ కరెక్ట్గా చెప్తా లేదా చూద్దాం. ఓకే, ట్రై చేస్తా. నీకు తెలిసిన అర్ధరాత్రి మాత్రమే జరిగే ఒక 2 పనులు ఏంటి? చీకటి పడ్డం. అర్ధరాత్రి అంటేనే చీకటి, దాంట్లో జరిగే 2 పనులు ఏంటి అని అడిగా. ఓహో, పడుకోవడం, ఓకే, కలర్ రావడం. అది కళలో కదా. మరి ఇంకేమవుతాయి? నీకేం తట్టట్లేదా? దయ్యాలు తిరుగుతాయి. తిరుగుతాయి ఎక్కడ? ఏమో అవి ఎక్కడ తిరుగుతాయి నాకేం తెలుసు, నాకు కనిపించద్దని నేను పడుకుంటాను. ఓకే పర్లేదు, ట్రై చేసావు. మరి నీకేమనుకున్నాను? సరే ఇప్పుడు నేను చెప్తా విను. 2 నైట్ టైమ్స్ భర్తకి భార్య పైన వచ్చే ప్రేమ ఒకటి, ఇంకొకటి నైట్ టైమ్స్ పెట్రోల్ ధరలు పెరుగుతాయి, అదొకటి. 2 ఎస్. సో కుక్ అయిపోయినట్టుంది కదా, అయిపోయింది. ఒకసారి మిక్స్ చేసి చూద్దాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఫైనల్లీ మన రెసిపీ రెడీ అయిపోయింది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. సో మరి రెసిపీ రెడీ అయిపోయింది కదా, మరి గార్నిషింగ్ ఉందా? గార్నిషింగ్ ఉందిగా, ఇందాక మనం సైడ్కి పెట్టుకున్నాం. ఎస్, వేసి. ఇండిపెండెన్స్ డే స్పెషల్ సూజీ డ్రై ఫ్రూట్స్ హల్వా నీకోసం రెడీ. టేస్ట్ చేయి. థ్యాంక్ యూ. సో టేస్ట్ చేసే ముందు ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ కదా, నా కోసం ఒక పాట పాడొచ్చు కదా. నీకోసం అరే సిగ్గుపడుతుంది చీర ఇట్లా పట్టుకుని ఇలా అనుకుంటూ. పాడదామనే సాంగ్ ఏదైనా ఆలోచిస్తున్నా, నీకోసం పాడమన్నావు కదా. పాడేవా? ఏమన్నావు ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయ చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరివెన్నెల్లోన పూసే, గుండెల్లోని ఊసే ఒక భాషే చేసి, గుచ్చే చూపుల్లోన అరవిచే నవ్వుల్లోన, విచ్చే వేళల్లోన మిరువెన్నెల చంతవచ్చు. అయ్యో ఇట్లా సిగ్గుపడుతుందో, కరెక్ట్గా పెళ్లి చూపుల్లో పాట పాడండి అనగానే ఇట్లా సిగ్గుపడుతుంది. అయ్యో చాలు అన్నట్టే ఉంది కరెక్ట్గా, కానీ బాగా పాడేవరా. థ్యాంక్ యూ, వెరీ గుడ్. కానీ అలా సిగ్గుపడు, అది ఫన్నీగా అనిపించింది. అంటే సాంగ్ కదా, ఫస్ట్ టైం పాడాను, ఎప్పుడు పాడలేదు ఎవరి దగ్గర అయినా సరే. అంటే లైఫ్లో ఇప్పుడు పాటలు పాడలేదా? నీకోసమే ఇప్పుడు పాట పాడాను, అడిగావు కదా. ఆ అదృష్టం నాకే వచ్చింది అనమాట. థ్యాంక్ యూ రా. ఆ అదృష్టం అని బాగానే చెప్తున్నావా, లేకపోతే బాచి అనుకుంటున్నావా? ఏ మంచిగానే అన్నా. ఇప్పుడు ఇది తినే అదృష్టం ఉందా లేదా నాకు? ఉంది, బాగుంటుంది, తిను. ఓకే, సో లెట్స్ టేస్ట్ ఇట్. బాగుంది, సూపరా, బాగా చేసావు. పర్లేదు, టేస్ట్ చేయమని నువ్వు కూడా. బాగుంది. ఓకే బాగుంది కాదు, సూపర్గా ఉంది, పర్ఫెక్ట్గానే. అండ్ మధ్య మధ్యలో ఆ డ్రై ఫ్రూట్స్ వల్ల ఇంకా అమేజింగ్ టేస్ట్ వస్తుంది. కానీ బాగా చేసావు. సరే వెళ్దామా? ఇంకా వెళ్దాం, ఇంకెందుకు, ఇక్కడ అయిపోయింది కదా. ఏ మర్చిపోయా స్వీట్, ఒకసారి విష్ చేసి వెళ్ళిపోదాం అందరికి. కలిసి చేసేద్దాం. ఓకే, మరోసారి ఈటీవీ అభిరుచి యంగ్ షెఫ్ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చూసారు కదా, ఇండిపెండెన్స్ డే స్పెషల్ నిహారిక చేసిన సూజీ డ్రై ఫ్రూట్స్ హల్వా ఎంత డెలిషియస్ గా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్ లో మరొక యంగ్స్టర్ తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.